జగిత్యాలలో జరుగుతున్న జనహిత ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ధరచుత పోరాటాలు చేసినా ఏనాడు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలే. 45 ఏళ్లున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే. అదే రకంగా 17 ఏళ్లున్న తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలే. కానీ మీరు ఏ ధర్నా చేయకుండా, ఏ ఉద్యమం చేసే పని లేకుండా మొట్టమొదటిసారిగా మీ అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తున్న మీ పెద్దన్న కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 11 లక్షల మందికి అదనంగా 40 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి 830 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 5300 కోట్లు ఖర్చు పెడుతున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం మీద కూడా పరిమితులు పెట్టాను, సీలింగ్ పెట్టాను. మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అన్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి, మన నాయకుడు కేసీఆర్ గారు ఒకటే అన్నారు, గా పేదవాళ్ళకిచ్చే బువ్వ కాడ, పేదవాళ్ళకిచ్చే బియ్యం కాడ మీరు కోషిష్ చేసుడేంది, సీలింగు పెట్టుడేంది, తీసేయమని చెప్పి మన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు అన్న రాజేందర్ అన్న విజ్ఞప్తి మేరకు వెంటనే నిర్ణయం తీసుకొని 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా ఈరోజు పేదింటి బిడ్డలు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళల్లో తల్లిదండ్రులు అడగలేదు, పిల్లలు ధర్నా చేయలేదు, ఎవరు ఏమి అడగకపోయినా బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్లో ఉండే నా పిల్లలు కానీ, కవిత పిల్లలు కానీ ఏ సన్న బియ్యంతో అన్నం తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. దానికి బాధ్యులు మన అన్న ఈటెల రాజేందర్ గారు అని చెప్పి నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రకంగా 1-2 కాదు సంక్షేమ కార్యక్రమాలు. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు పేదవాళ్లకు సబ్సిడీలు ఇవ్వడం అంటేనే అదొక తిరోగమన చర్య అని, సబ్సిడీలు ఇచ్చుడే తప్పని, పేదవాళ్ళని అరుచుకునుడే తప్పని, పేదవాళ్ళకు కడుపు నిండా తిండి పెట్టుడే తప్పని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే తప్పని, వాళ్ళు సోమరిపోతులు అవుతారని, వాళ్ళు పని చేయరని రకరకాల చిత్ర విచిత్రమైన విధానాలతో ప్రజలను అవస్థపెట్టిన రోజులు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1-2 కాదు నానా రకాల కార్యక్రమాలు తెచ్చి రైతులను సావగొట్టింది. ఒకసారి జగిత్యాల ప్రాంతంలోని రైతులు గత ప్రభుత్వాల కాలంలో ఉన్న పరిస్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రైతుల పరిస్థితి ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చినాక ఎట్లా మారిందో మీరే అర్థం చేసుకోవాలి. ఒకనాడు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో మన రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాస్తందుకు పొలం కాడపోయి పండుకోవాలి. కరెంటు 3 గంటలకు రాత్రి వస్తుందంటే నడి రాత్రి లేచి భార్య పిల్లలను విడిచిపెట్టి మోటార్ పెట్టేందుకు పోయేటప్పుడు చచ్చిపోయిన మంది రైతులు ఎంతమంది, కరెంటు షాక్ కొట్టిన వాళ్ళు, పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, తేళ్లు గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, రకరకాల ఇబ్బంది పడ్డోళ్ళు ఎంతమందో ఒక్కసారి యాద్ చేసుకోవాలి. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్ట పగలే 9 గంటలు నాణ్యమైన కరెంటు మన రైతన్నలకు వస్తున్నదా లేదా ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా అందరికి కూడా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రైతులకు 9 గంటల పట్టపగటి పూట కరెంటు, ఇళ్లకు 24 గంటల కరెంటు, మంచినీళ్ళకు గోస లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వమే చూసుకుంటూ ముందుకు పోతా ఉన్నది. ఒకనాడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్ల నిలబడాలి. ఆఖరికి లైన్ల నిలబడి ఆకలైతే ఆ చెప్పులు లైన్ల మీద పెట్టి నిలబెట్టి ఆ కాళ్ళతోని డాంబర్ రోడ్డు మీద నడుచుకుంటూ పోయి అన్నం తినొచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ఆఖరికి విత్తనాలు పంచలేని దుస్థితిలో
పోలీస్ స్టేషన్లలో పెట్టి విత్తనాలు వంచిన అసమర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే కాకుండా, నిరంతరంగా పగటిపూట కరెంట్ ఇవ్వడమే కాకుండా, సకాలంలో ఎరువులు విత్తనాలు బ్రహ్మాండంగా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది. ఈ 70 ఏళ్లలో ఈ దేశంలో 20-25 రాష్ట్రాలు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పుడు 29 రాష్ట్రాలుంటే, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని ప్రకటన మొన్ననే చేసి రైతుల పాలిటి నిజమైన పక్షపాతి, మీరు వ్యవసాయం చేసుకోండి, ఎరువులు నేనిస్తా, ప్రతి ఎకరానికి 4,000 రూపాయల చొప్పున నేనిస్తా అని చెప్పి ఈరోజు రైతు పక్షపాతిగా మన ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, రైతులు కానీ, అదే రకంగా ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు కానీ, మీ విజ్ఞప్తి మేరకు, మీ డిమాండ్ మేరకు, ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు ప్రతి ఒక్క రైతుకి, చిన్న సన్నకారు రైతులందరికీ 1,00,000 రూపాయల వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పి 17,000 కోట్ల భారమైనప్పటికీ కూడా మిత్తితో సహా ప్రతి పైసా చెల్లించి ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డది మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఇక్కడ మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు. ఈరోజు మా అక్క చెల్లెల కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలు, ఒంటరి స్త్రీలకు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, భర్తలతోన నిరాదరణకు గురైన వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జూన్ 2వ తారీఖు నుంచి 2 నెలల పెన్షన్, మొదటి నెల 2 నెలలు ఇస్తూ ఆ కార్డు నుంచి నిరంతరాయంగా నెలకు 1,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు మీ అందరికి కూడా తెలుసు, కొత్తగా ఏ మహిళలైతే ఈరోజు పేదరికంలో మొగ్గుతా ఉన్నారో, ఏ మహిళలైతే ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఈరోజు మన సమాజంలో బరువుగా చూస్తారో అట్లాంటి అమ్మాయిలకి, పేదింటి ఆడబిడ్డలకి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 75,116 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కార్యక్రమం తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. మరి ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి కడుపులో బిడ్డ పడితే, గర్భవతి అయితే 6 నెలలు పని చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి, ఇంటికాడు ఉండాలి. కానీ పేదరికంలో ఉన్న మహిళలకు ముఖ్యంగా ఆ 6 నెలలు కూడా విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ తల్లి బిడ్డ బాగుండాలన్న ఉద్దేశంతో 6 నెలల కోసం ప్రతి నెల 2,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లోనే నేరుగా వేయబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఆ పుట్టిన బిడ్డ తల్లి ఇద్దరికి కూడా పనికొచ్చే విధంగా కేసీఆర్ కిట్ పేరు మీద 13 రకాల వస్తువులు మొత్తం 605 కోట్ల రూపాయలతో మొన్న బడ్జెట్లో పెట్టి 13 రకాల వస్తువులు ఆ కిట్లో పెట్టి, ఆ పిల్లకో పిల్లగాడికో పనికొచ్చే పౌడర్ కానీ, ఆయిల్ కానీ, ఆ తల్లికి పనికొచ్చే 2 చీరలు కానీ బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ పేరు మీద తొందరలోనే జూన్ 2 తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. 1-2 కాదు, నిజంగా చెప్పాలంటే ఒకనాడు సబ్సిడీలు ఇస్తేనే పేదవాళ్లకు తప్పనే రోజుల నుంచి ఇది సంక్షేమానికి స్వర్ణయుగం అనే విధంగా తెలంగాణ వస్తే గిన్ని జరుగుతాయి, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి వర్గానికి, రైతులే కానీ, మహిళలే కానీ, శ్రామికులే కానీ, ఉద్యోగులే కానీ, ఉపాధ్యాయులే కానీ ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుందనే విధంగా ఈ 3 ఏళ్లలోనే ఎన్నో అపురూపమైన కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు ఇంకా చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆలోచించాలని కోరుతున్నా, మంచి ప్రోగ్రాం ఏం తీసుకున్నా కాంగ్రెస్ వాళ్ళకు మనసున పడతలేదు. ముఖ్యమంత్రి గారు ఎవరు అడగలేదు, మీరెవరు ధర్నాలు చేయలేదు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు మీరెవరు అడగకపోయినా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమన్నాడు ఆయన అంటే, మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి కుండ పట్టుకొని బిందె పట్టుకొని వచ్చే పరిస్థితి ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీ ఇళ్లలోనే నల్లా పెట్టి ఇంటింటికి నల్లా ద్వారా కనెక్షన్ ఇచ్చి నేను బ్రహ్మాండంగా నీళ్ళు లేకపోతే ఓట్లు కూడా అడగనన్న దమ్మున్న నాయకుడి దేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. అంతటి మంచి కార్యక్రమం మిషన్ భగీరథ, దాన్ని
కమిషన్ భగీరథ అంటారు. చెరువులు తవ్వించే కార్యక్రమం. ఒకనాడు అభివృద్ధి అంటే కేవలం ఊళ్ళల్లో రోడ్లు వేయాలి, డాంబర్ రోడ్లు, సీసీ రోడ్లు అనే మాట. కానీ ఊరు మొత్తం బతికిచ్చే విధంగా, ఆ ఊళ్ళో ఉన్న కుల వృత్తులన్నీ బతికే విధంగా, ఊరందరికీ లాభం జరిగే విధంగా చెరువులు నింపే కార్యక్రమం, చెరువుల్లో పూడిక తీసే కార్యక్రమం, ఊరు మొత్తానికి లాభం చేసే కార్యక్రమం మిషన్ కాకతీయ తీసుకుంటే దాన్ని కూడా కమిషన్ కాకతీయ అని చెప్పి రంధ్రాన్వేషణ చేయడం. ఇది మంచిదా? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు పొద్దున నేను వస్తుంటే మన దేశపతి సీనన్న ఒక చిన్న విషయం చెప్పిండు ఈ మిషన్ కాకతీయ మీద. ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రాము మన దగ్గర అంతటా జరుగుతున్నది, జగిత్యాల జిల్లాలో కూడా బాగా జరుగుతున్నది. అయితే మొన్న మధ్యనే మన ఈశ్వరన్న కాన్స్టిట్యున్సీలో వెంగళాయపేట అనే ఊళ్ళే, పెగడపల్లి మండలం వెంగళాయపేట అనే ఊళ్ళే మంచిగా ఒక చెరువు మంచిగా చేసుకున్నారట. ఆ చెరువు మంచిగా అయింది, నీళ్లు నిండినాయి, మంచిగా ఉన్నది. ఉన్న తర్వాత ఇక కాంగ్రెస్ వాళ్ళకు మనసున పడతలేదు. మంచిగా చెరువులు బాగా అవుతున్నాయి, నీళ్లు నిండినాయి, చేప పిల్లలేసిన్లు, మంచిగా చేపలు బతుకుతున్నాయి, దాని మీద ఆధారపడ్డోళ్ళు బతుకుతున్నారు. ఇలా ఏదన్నా పట్టాలని చెప్పి ఆ కోడిగుడ్డ మీద ఈకలు బీకేందుకు మన జీవన్ రెడ్డి గారు వీళ్ళందరూ బయలుదేరి పోయినరట. పోయి ఆ చెరువు చుట్టూ తిరుగుతున్నట, వెంగళాయపేటలో పెగడపల్లిలా ఆ చెరువు చుట్టూ గిరిగిరి తిరుగుతున్నట. ఆ లోపల ఒక చిన్న చేప పిల్ల ఉన్నదట చెరువులా. అది వాళ్ళ అమ్మున్నదట పక్కకు. ఆ తల్లి చేప, పిల్ల చేప ఉంటే ఆ పిల్ల చేప అడిగిందట, అమ్మ వీళ్ళందరూ ఈ ఏదో ఆ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు, ఆ 3 రంగుల కండువాలు, ఎవరు వీళ్ళు అన్నదట. అంటే వాళ్ళ అమ్మ చెప్పిందట, మరి నాకైతే తెలియదు బిడ్డ, నేను తెలుసుకొని చెప్తా అన్నదట. వాళ్ళ నాయనని పిలిచిందట. పిలిచి ఎవరు వీళ్ళు, మరి మనం ఫిష్ కదా, వీళ్ళెవరు అన్నదట. వాళ్ళ బిడ్డ మనం ఫిష్ కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మహా సెల్ఫిష్ అని చెప్పిందట. అంటే స్వార్థపరులైన నాయకులు, ఏనాడు జీవితంలో ఒక్కలకు మంచి చేయని నాయకులు, ఏ ఒక్కరికి కూడా గతంలో 70 సంవత్సరాల్లో న్యాయం చేయని నాయకులు ఇవాళ మళ్ళీ రోడ్ల మీద పడి ఇది ఇట్లెందుకుంది, అది గట్లెందుకుందని చెప్పి మన మీద ఎగబడుతున్నారు. మీరు చూస్తున్నారు అసెంబ్లీలో జీవన్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, డికే అరుణ గారు, ఉత్తమ్ గారు, చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు గతంలో దశాబ్దాల పాటు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, భూమి పుట్టక ముందు పుట్టినోళ్ళు, వాళ్ళు ఇవాళ వచ్చి మనని అడుగుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? కేసీఆర్ గారు ఇది ఇట్లెందుకుంది, కేసీఆర్ గారు ఇంకా రోడ్ ఎందుకు గాలే, కేసీఆర్ గారు ఈ బ్రిడ్జ్ ఎందుకు గాలే, మిషన్ కాకతీయాల మొత్తం చెరువులు చేస్తా అన్నావు, సగమే ఎందుకు చేసినావు, ఇంకా మిగతా ఎప్పుడు చేస్తావు అని చెప్పి అలా వాళ్ళు లొల్లి పెడుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 60-65 ఏళ్ళ దరిద్రం, కాంగ్రెస్ పాలన వల్ల వచ్చిన దుష్ఫలితాలు 3 ఏళ్లలోనే పోతాయా? ఇంకా 3 ఏళ్ళు కూడా నిండలే. తెలంగాణ రాష్ట్రం వచ్చి, తెలంగాణ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు నిండని ముక్కుపచ్చలారని ప్రభుత్వం మీద మాటలతోని దాడి చేస్తుంటే 60-65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు గతంలో లేనట్టు, వాళ్ళకు అవకాశం ప్రజలు ఇయ్యనట్టు, ఈ రోడ్ ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని చెప్పి అలా పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఉంటే దయచేసి మీరు ఆలోచించాల. ఇది 65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ తప్ప ఈ 3 ఏళ్లలోనే మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తున్న మన ప్రభుత్వం యొక్క వైఫల్యమా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.